పింకివాడైన కొడుకు ఏం చేస్తాడు? నాకు నాన్నగారు అది చేయనివ్వలేదు, అది చేయనివ్వలేదు అంటాడు. అందుకని కర్మము యొక్క ఫలితాన్ని సంగము లేకుండా త్యాగము చేసినటువంటి భక్తుడు ఏది రానివ్వండి, ఫలితము తను అనుకున్నది రానివ్వండి, రాకపోనివ్వండి, మనస్సునందు కుంది భగవంతుడి పాదములు విడిచిపెట్టడు. ఇక్కడే మీకు తేడా వచ్చేస్తుంది. కామ్యముతో భగవంతుని ఆరాధన చేసిన వాడు తన కోరిక తీరలేదా భగవంతుడికి దూరం అయిపోతాడు. ఎందుకంటే నా కోరిక తీరలేదు, ఏం నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళేది? అధిక్షేపిస్తాడు. భగవంతుని యందు మనస్సు నిమగ్నమై ఉందనుకోండి, ఒకవేళ నిజంగా వాడి కోరిక తీరకపోయినా కోరిక తీరకపోవడంలో భగవంతుణ్ణి చూసుకుని ఆనందిస్తాడు. తుకారాం గారికి గయ్యాళి భార్య వచ్చింది. పరమాత్మ ఎంత అదృష్టవంతున్నయ్యా, గయ్యాళి భార్యని ఇచ్చావు, అందుకని నాకు సంసారం మీద మోహం లేకుండా పోయిందన్నారు. తప్ప నాకు ఇంత గయ్యాళి భార్యని ఇచ్చావు, జీవితంలో సుఖశాంతులు లేకుండా చేసేసావు తండ్రి అని అనలేదు. తులసీదాసు గారికి భార్య లోయి ఒక్క మాటతో జ్ఞానాన్ని ఇచ్చింది. అంత గొప్ప భార్యనిచ్చావు తండ్రి, దానివల్ల నేను రామచంద్రమూర్తికి భక్తుడయ్యానన్నారు. నిన్ను సేవింపక నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము కల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే. శ్రీకాళహస్తీశ్వర, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉండనివ్వండి కొడుకు, కష్టపడి 3 నెలలకో 4 నెలలకో ఒక్కసారి సెకండ్ సాటర్డే సండే వచ్చేటప్పటికి నాన్నగారి దగ్గరికి వచ్చేసి, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నాకు నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని నాన్నగారితో కలిసి భోజనం చేసి, నాన్నగారితో కలిసి సంధ్యావందనం చేసుకుని, నాన్నగారి పూజకి మళ్ళీ నేను చిన్నప్పుడు చేసినట్టు ఒక్కసారి పూజామందిరం అంతా తుడిచేసి మಣ್ಣీళ్లు పట్టుకొచ్చి నాన్నగారికి పెట్టి, నాన్నగారి దగ్గర కూర్చుని నాన్నగారికి గంధం తీసి పూజ చేసుకోవడానికి ఇచ్చి, నాన్నగారు భోజనం చేసేసి పడుకుంటే నాన్నగారు చెప్పే మంచి మాటలు వింటూ ఆయన కాళ్ళు పడుతూ, నాన్నగారు మళ్ళీ నిద్రలేచి సాయంకాలం భజన చేసుకుంటున్నప్పుడు నాన్నగారి పక్కన కూర్చుని భజన చేసి, నాన్నగారు రాత్రి నిద్రపోవడానికి పడుకున్నప్పుడు ఏ పరమ పవిత్రమైనటువంటి పాదాలు నన్నింత ఉద్ధరించాయో ఆ పాదాలు నాన్నగారివి 1 గంట సేపు ఒత్తి, ఆయన నిద్రపోయిన తర్వాత నిద్రపోయి మళ్ళీ నాన్నగారు నిద్రలేవక ముందు నేను నిద్రలేచి స్నానం చేసేసి మడికట్టుకుని నీళ్లు తెస్తుంటే, నిద్రలేచిన నాన్నగారు నన్ను చూసి, ఒరే నువ్వు వచ్చావురా, ఇవాళ చూసావా మಣ್ಣీళ్లు తెచ్చేసామని పొంగిపోతున్న నాన్నగారి ముఖం చూసుకోవడానికి వచ్చానమ్మా అన్న కొడుకుని చూసి తండ్రి అంతా పొంగిపోతాడు. అంతేగాని నాన్నగారు ఈలోగా ఎవరికన్నా ఏమైనా రాసిచ్చేస్తారేమో అని బెంగెట్టుకుని వస్తూ ఉంటానమ్మా నెలకోసారి అన్నాడు అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆ తండ్రికి ఎవరికి ఇస్తాడు? వీడికే ఇస్తాడు. కానీ అలా అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. వెంకటాచలానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చెయ్యకుండా ఉండలేక, జుట్టు కొంచెం పెద్దదైపోతే స్వామి నిన్ను చూసి ఇన్నాళ్ళు అయిపోయిందా అని తల దువ్వుకుంటున్నప్పుడు అల్లా బెంగొచ్చి 2 రోజులు సెలవులు వచ్చాయని వచ్చేసానండి, ఇదేం పెద్ద టౌకి వేసుకోక్కర్లేదు, వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని పొంగిపోయి, అమ్మయ్య స్వామి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసానయ్యా అని పొంగిపోయి తిరిగి వచ్చేసారనుకోండి, మీరు చూసుకోవాలా ఆయన చూసుకుంటాడా? నేను చూసుకుంటానన్నాడు ఆయన. ఎవరు నా గురించి తాపత్రయపడుతున్నాడో వాడిని రక్షించుకోవడం నా ధర్మం అన్నాడు. పిల్లవాడికి ఏం తన రక్షణ తను చూసుకోడు, పెరట్లో ఆడుకుంటుంటాడు. వంట చేసుకుంటున్న అమ్మ 10 నిమిషాలకు ఒకసారి వచ్చి బాల్కనీలోంచి పిల్లాడు ఏం చేస్తున్నాడో చూసుకుంటూ ఉంటుంది, అమ్మ వీడు ఎక్కడ పడిపోతాడో అని. రక్షించుకోవడం అమ్మ ధర్మం అయినట్టు, నిద్రపోతున్న అమ్మ నిద్దట్లో కూడా పిల్లవాడిని తడువుకుని తన దగ్గరికి చేర్చుకున్నట్టు, మనం ప్రమత్తతతో ఉన్న తాను అప్రమత్తుడై తన పాదముల దగ్గరికి తాను లాక్కుంటూనే ఉంటాడు. ఇది దర్శనం. అందుకని పుణ్యాపుణ్యములను లేకపోతే ఫలితాన్ని అపేక్షించకుండా కేవలం భగవత్ప్రీతి కొరకు కర్మాచరణం అనేటటువంటి స్థాయిని మీకు ఇవ్వగలిగినటువంటిది వెంకటాద్రి. ఇప్పుడు ఏమైంది? మీరు చేసే పని చేత పాపమో పుణ్యమో మీకేమైనా వచ్చిందా? ఏది చేసినా మీ మనస్సు ఎప్పుడూ భగవంతుడి దగ్గరే ఉంది. కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు, శ్రీనాథు వర్ణించు జింహ జింహ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. హాయిగా కూర్చొని సంతోషంతో తెల్లవారేటప్పటికి తులసి దళాల్ని తీసి పరమానందంతో స్వామివారి పాదాల వంక చూస్తూ ఆ పాదాల మీద తులసి దళాలు వేసి
మీరు మానసికంగా శిరస్సు ఉంచి ఆయన పాదముల మీద తలపెట్టి నమస్కారం చేసినప్పుడు ఆ తులసి వాసన మీ ముక్కుల్లోకి వచ్చేస్తుంటే మత్తెక్కిపోయినటువంటి హృదయం ఏదుందో దానికి లౌకికమైనటువంటి కోరికలు ఎందుకుంటాయి? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత చిత్త మీరీతి ఇతర విషయంబు చేరవేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఆ సర్వేశ్వరుడి పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరందాన్ని తాగడానికి అలవాటు పడి మత్తిక్కిపోయినటువంటి హృదయం వేరొక విషయం నందు లగ్నం అవ్వమంటే మాత్రం ఎలా లగ్నం అవుతుంది? దానికి అలవాటు పడిపోయాక. అలా ప్రవర్తించేవాడు లేచినా పడుకున్నా ఏది చేసినా ఆ సర్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ పొంగిపోవడానికి అలవాటు పడిపోయిన వాడికి పాపం అంటామంటే మాత్రం ఎక్కడంటుతుంది? అగ్నిహోత్రాన్ని చెద పట్టుకోగలదా? పట్టుకోలేనట్టు వేం పాప కటతే, వాడికి పాపము లేదు పుణ్యము లేదు. ఎక్కడైనా ఉందా? పాపాన్ని కూడా కటతి తీసి అవతల పారేస్తుంది. ఇది వెంకటాద్రి. ఆ వెంకటాద్రిని దాటిన తరువాత అక్కడ ఒక్కచోట వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసేసి కిందకి దిగగానే పాపరాశి లోపల ప్రవేశించిందా? మళ్ళీ తప్పుడు ఆలోచనలు బయలుదేరాయా? గొరుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఆధునిక కవి. అందుకని మారవలసింది ఏది మారాలి? ఒకసారి వెంకటేశ్వరుణ్ణి చూస్తే నివర్తయ మనోమత్త, మనస్సు మారాలి. అది మారకపోతే అందుకనంటారు శంకరాచార్యులు వారు, నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వారి జననం సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయ విహకింతేన వపుష. ఆ భక్తిని పొంది వచ్చాడా? ఆ జ్ఞానము కలిగిందా? నారాయణాద్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి భగవానుడు ఒక్కసారి జ్ఞానం ఇచ్చాడా? మీకెక్కడ కనపడ్డాడు భగవానుడు? కావ్యకంఠ గణపతి మునికి భగవంతుడు ఎక్కడ కనపడ్డాడు? నిన్నటి రోజున ఇంత అంకురంగా ఉండి ఇవాళ లేచేటప్పటికి అలా పైకి లేచినటువంటి గడ్డి పరక ఆకుపచ్చతనంలో భగవంతుణ్ణి దర్శించారు. హాసి గడ్డి పరక, నిన్ననింత మొలకవా, ఇవాళ పొద్దున్నకి ఇంత గడ్డి పరకవా, సూర్యకిరణాలు పడేటప్పటికి లేత ఆకుపచ్చ రంగులో మెరుప, నీ మీద మంచు బిందువా, ప్రాతర్వేళల మంచు జిన్కుగుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంత రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంకతాన చలయై చెల్వొందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్ అంటారు. చూడగలిగిన కన్నున్న వాడికి అంతటా పరమాత్మయే. ఆయన అంటాడు, తెల్లవారి లేస్తే కవి, చలికాలానికిట అందరూ గడగడగడగడ వణికిపోతున్నారట. వణికిపోతుంటే భూదేవి కూడా వణికిపోయింది అనుకోండి చలికి. అమ్మో చలేస్తోందని భూమి కూడా గడగడగడగడ వణికింది అనుకోండి, భూకంపం వస్తుంది. కంపనమే కదా చలంటే. మనం కంపించినట్టు కుక్క కంపించినట్టు కుక్క కూడా దాలిగుట్టలో పడుకుంటుంది, పక్షులు గూట్లో పడుకుంటాయి. భూమి కూడా చలికి కంపించింది అనుకోండి, మన బ్రతుకులేమవుతాయి? అందుకనిట సీతర్తో ప్రభుడిచ్చు, ఆ శీతాకాలానికి అధిపతి అయిన పరమాత్మ ఉన్నాడే, ఆయన చూశాట. ఓహో, నువ్వు మాత్రం వణకకుండా వీళ్ళందరినీ రక్షించడానికి నా భార్యవి కదా భూదేవివి, రక్షించడానికి నువ్వు వణకకుండా చలిని తట్టుకున్నావా? చూడు, నువ్వింత గొప్పగా తల్లివై బిడ్డల్ని కాపాడినందుకు నీకు ఏం వరమిస్తున్నానో తెలుసా? కానుకిస్తున్నాను, తీసుకో అని భూకాంతకి చుట్టూ వజ్రముల రాసులు పోసేశాట. ఏమిటిటా రాసులు? పచ్చగడ్ల మీద పడినటువంటి చిన్న చిన్న మంచునీటి బిందువులు సూర్యకిరణాలకి ప్రకాశిస్తే సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్, భూకాంతకి పరమాత్మ ఇచ్చిన వజ్రాల రాసుల బహుమానాల్లా ఉన్నాయిట. చూడగలిగిన కన్నున్నవాడికి ఎక్కడ పరమాత్మ లేడు. నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ సికత్యాయిచ ప్రవాహ్యాయిచ, అంతటా పరమాత్మయే. ఈ పరమాత్మ దర్శనం అలవాటైపోయింది అనుకోండి, వాడికి ఏమొస్తుంది? త్రేణుపు వస్తుంది. ఆనందం 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 అర్ణవమైపోయి ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా ఆనందమే. ఒక కాయ కోస్తే అందులో పురుగు కనపడింది అనుకోండి, ఆనందం. తులసీదాసు గారు ఎంత పొంగిపోయారండి, ఏమి భక్తి భావన! తులసీదాసు గారు రామాయణం రాసుకుంటున్నారు. హనుమ వచ్చి ఏం రాశావన్నారు? అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా పుష్పించున్నాయన్నారు, నీ మొహం ఎర్రగా ఉన్నాయన్నారు హనుమ. అంటే కాదు స్వామి, నేను మానసికంగా దర్శనం చేశాను అశోకవనంలో